ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని తమ మాట వినని వారిని కడతేరుస్తున్నారు పచ్చ పార్టీ నేతలు. వారి అరాచకాలు పరాకాష్ఠకు చేరాయి అనటానికి కర్నూలు జిల్లాలో జరిగిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ ఈరన్న హత్యే ఒక ఉదాహరణ. ప్రశాంతంగా ఉన్న కర్నూలు జిల్లాలో అధికార పార్టీ నేతలు చేస్తున్న హత్యాకాండలకు ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికెరలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ ఈరన్న దారుణ హత్యకు గురయ్యారు. ఎప్పటిలాగే శుక్రవారం కూలీల మస్టర్ వేయడానికి వెళ్తున్న ఈరన్నను దుండగులు కాపు కాచి కంట్లో కారం కొట్టి తల వెనుక భాగంపై కత్తితో నరికారు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గత 2 నెలలుగా ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ బాధ్యతల నుంచి తప్పుకోవాలంటూ ఈరన్నకు టీడీపీ నాయకుల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. అయితే 15 రోజుల తర్వాత తప్పకుండా తాను బాధ్యతల నుంచి తప్పుకుంటానని ఈరన్న పెద్ద మనుషుల సమక్షంలో చెప్పారు. అయినప్పటికీ టీడీపీ నేతలు ఆయన మాట వినకుండా దారుణంగా హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రెడ్ బుక్ పాలన అంటే ఇదేనా అంటూ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈరన్నను ఫీల్డ్ అసిస్టెంట్ గా తన బాధ్యతల నుంచి తప్పుకోవాలని, లేదంటే అంతు చూస్తామంటూ తమ ఇంటి వద్దే పలుమార్లు బెదిరించారని వెల్లడించారు. ఒక ఉద్యోగం కోసం మా కుటుంబాన్ని రోడ్డున పడేస్తారా, మా ఇంటి పెద్దను దారుణంగా హత్య చేస్తారా అని ప్రశ్నించారు. కాగా ఈరన్న కుటుంబానికి పరిహారం అందించి ఆదుకోవాలని వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్ దారుణ వాళ్ళు శరీరం ముందు వచ్చి బెదిరించరే. మా ఆయన వస్తే కూడా ఉండలేదు, నన్ను అడిగిరే మీ ఆయన్ని జరుపుకోమని చెప్పి జరుపుకోకుంటే మమ్మ ఏమో చేసాం మీ ఆయన్ని బెదిరించి నన్ను కూడా సార్ బెదిరించినాక ఆయనకి ఫోన్ చేసి ఆయన్ని బెదిరించినాక ఆయన మరి మా ఆయన ఇదొక్క నెల చేశాను వదులుకుంటాను వాళ్ళే చేశారు అని చెప్పి నాకే చెప్పినాక తర్వాత నిన్న పోయినతోనే అట్లే వేసి సార్ దాన్ని కారం కొట్టి మక్కను కారం వేసి ఈడ నొరికారు సార్. నొరికి మీరు గాడి అతని మీద పంపిపోయారు సార్. నేను రెడ్ బుక్ రాజ్యాంగం రాసుకున్నాను, రెడ్ బుక్ పట్టుకొని తిరుగులాడుతున్నారు. రెడ్ బుక్ పట్టుకొని తిరిగితే ప్రజలకు న్యాయం జరగదండి. ఇలాంటి వ్యక్తిని ఒక ఫీల్డ్ అసిస్టెంట్ కోసము, ఫీల్డ్ అసిస్టెంట్ పని కోసము ఒక మనిషిని దారుణంగా హత్య చేస్తారంటే పట్ట పగులు, రాత్రి కాదు జరిగిండేది ఇది సమస్య. పట్ట పగులు 10:30 గంటలప్పుడు ఒక మనిషిని అటెండెన్స్ తీసుకోవడానికి ఇంత దారుణ హత్య చేస్తున్నారంటే ఈ వ్యవస్థ ఎక్కడికి పోతుంది? ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరన్న కుటుంబాన్ని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి, వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యేలు ఎస్వి మోహన్ రెడ్డి, శ్రీదేవమ్మ, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పరామర్శించారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ల ప్రోద్బలంతోనే ఏపీలో వరుస హత్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. రెడ్ బుక్ రాజ్యాంగంలో మనుషులను చంపడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ నిర్వీర్యమైందని, చంద్రబాబు పాలన 3 మానభంగాలు 6 హత్యలు అన్నట్లుగా సాగుతూ రావణ కాష్టాన్ని తలపిస్తోందని మండిపడ్డారు. మనకు వైసీపీకి సానుభూతి పరడనే విధానంతోనే ఈరోజు అన్యాయంగా ఆయనకి నలుగురు కూతుర్లు, 2 కొడుకులున్నారు. అలాంటి వ్యక్తి ఆయన ఏదో ఆ ఫీల్డ్ అసిస్టెంట్లు ఏదో 7,000 10,000 జీతం వస్తుంటే దాన్ని జీవించుకుంటూ కాలం గడుపుతూ పిల్లల్ని కాలం గడుపుకుంటుంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఇంత ఎక్కడ చూసినా కానీ ఈ చంద్రబాబు నాయుడు మళ్ళీ పరిపాలన ఏం చేస్తున్నాడో మాకు అర్థం కావట్లేదు. కానీ అంతే ఆయన పరిపాలన చేసేకి అసలు మనసుల్ని చంపేదానికే అధికారంలోకి వచ్చినారో అర్థం కావట్లేదు. కానీ ప్రతి ఒక్క రోజు ఏదో ఒక రోజు జూన్ 4వ తారీఖు మొదలుకొని ఈరోజు 8 నెలలు, దాదాపు 8 నెలల కాలం గడిచిపోతుంది. అయినా కానీ ఎక్కడ చూసినా కానీ ఇంత కూటమి ప్రభుత్వం, టీడీపీ నాయకులైతేనేమి, జనసేన నాయకులైతేనేమి, అదే బీజేపీ నాయకులైతే మొత్తం ముగ్గురు కలుసుకొని చాలా బీభత్సంగా ఎక్కడ చూసినా దారుణాలు చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు. హత్యలు అంటే మనిషి ప్రాణం అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం నాకు తెలిసినట్లు చీమతో సమానమైపోయింది. గత 5 సంవత్సరాలుగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎటువంటి హత్యలు లేకుండా, హత్యా రాజకీయాలు లేకుండా ప్రశాంతంగా ఉన్నది. మొన్న సీతారాంపురంలో ఒక మర్డర్ జరిగింది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. మళ్ళీ ఈరోజు ఆలూరులో ఒక మర్డర్ జరిగింది. అంటే హత్యా రాజకీయాలు ప్రోత్సహించడానికే ప్రజలు మీకు అధికారం ఇచ్చినారు అనుకుంటున్నారా? ఏదైతే లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం అంటే మీరు రెడ్ బుక్ పెట్టుకొని మనుషులు చంపుకుంటా పోవడానికి మీరు పథకం రచించినారా? అంటే దావోస్లో ఉండి కూడా ఇక్కడ మనుషులను చంపమని ఇక్కడ ఉన్నటువంటి మీ కార్యకర్తలకు చెప్తా ఉండారా? దయచేసి కర్నూలు జిల్లా, రాయలసీమ ఈ 5 సంవత్సరాలు ప్రశాంతంగా ఉన్నది.
ఎటువంటి హత్యా రాజకీయాలు లేకుండా మళ్ళీ మీరు వచ్చి హత్యా రాజకీయాలను ప్రోత్సహించవద్దు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ ప్రజలు మెచ్చేలా పాలన సాగిస్తే ఈ ప్రభుత్వంలో చంద్రబాబు హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. తమ నాయకుడి మాట మేరకు ఊరుకుంటున్నామని, తాము తిరగబడితే మీకే కష్టమని హెచ్చరించారు. వైఎస్ జగన్తో మాట్లాడి ఈరన్న కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.